ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటనంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ప్రభువును బట్టి మనుషులట మనకు భయపడేటట్లు ప్రభు చేస్తాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. అలనాడు అబ్రహాముతో ప్రభు మాట్లాడాడండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దీవించు వారిని నేను దీవించెదను అన్నాడు. అంటే ఎవరైతే విరోధముగా అబ్రహాముకు విరోధముగా లేపబడ్డారో వారిని దేవుడే, నా దేవుని బిడ్డలారా, శత్రువులుగా, మరి ఎవరైతే దీవించలేదో శపించారో వారిని ఆయన శపిస్తాను అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇదిగో జనులు నీకు భయపడట్లేదు కనుక నన్ను బట్టి వారు నీకు భయపడేటట్లు చేస్తాను. నిజమే నా దేవుని బిడ్డారా. మోషే విషయంలో మనం గమనించినప్పుడు సాత్వికుడే, కానీ కొన్నిసార్లు నలిగిపోయాడండి. దూషణకరమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు, పెదాలు విరిచి ఎంతగానో విరోధముగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో నా దేవుని బిడ్డలారా హృదయాన్ని గాయపరిచినటువంటి మాటలండి. మరి ఒక పక్క చూస్తూ కూడా మోషేని ఎంత భయంకరమైనటువంటి విధముగా మాట్లాడారండి ఆ జనము. కానీ ప్రభువు అంటున్నాడు, కృంగిపోబాకు, నిన్ను బట్టి వాళ్ళు నీకు భయపడరు, కానీ నన్ను బట్టి నీకు భయపడేటట్లు చేస్తాను అన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ పరిస్థితులు కూడా నీకు కూడా ఇలాంటి ప్రతికూలముగా కనబడుతూ ఉన్నాయేమో, శత్రువులు కూడా నీ ఎదుట, అపవాది, అలాగనే మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన వాళ్ళు అయిన వాళ్ళు కూడా నా దేవుని బిడ్డలారా కొన్ని విషయాలలో ఇదిగో మనల్ని తిరస్కారంగా మాట్లాడటం, మన మీద కోప్పడటం, నా దేవుని బిడ్డలారా అవమానకరముగా మాట్లాడటం, నవ్వుకునే విధంగా మాట్లాడటం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు అంటాడు, నన్ను బట్టి నీకు వారు భయపడతారు. హల్లెలూయా. నన్ను బట్టి వారు నీకు లోబడతారు, నన్ను బట్టి వారు నీకు గౌరవిస్తారు, నన్ను బట్టి వారు నీకు అణిగి ఉంటారు అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభువును బట్టి మన జీవితాలలో అట్టి కార్యాలు జరిగినట్లుగా, అట్టి కృప ప్రభు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇదిగో ఈ యొక్క నా ప్రభు ఉదయకాలం మందు ప్రభా మీరు మాతో మాట్లాడిన అయా నా తండ్రి నైనా, అయ్యా దేవుని వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయా నా తండ్రి, నిన్ను బట్టి అయా మనుషులు మాకు భయపడేటట్లుగా నాయనా మీరు మారుస్తానని సెలవిచ్చారు. అయా అందుని బట్టి స్తోత్రాలు నాయన. తృణీకరించేవారు, అవమానపరిచేవారు, ఎగతాళి చేసేవారు, అయా నా తండ్రి గేలి చేసేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎన్నో విధాలుగా నా ప్రభా నీ బిడ్డలు నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు ప్రభా. అటువంటి వారి ఎదుట నా ప్రభా ఈ యొక్క మాట ఒక వాగ్దానముగా వారి జీవితాలను స్థిరపరచబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అవును ప్రభా, నిన్ను బట్టి నైనా నీ బిడ్డలకు నా ప్రభు వారు లోబడినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా అంతేకాదు కానీ వాక్యం విన్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృపనించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.